రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రం మరియు హరిహర క్షేత్రం మరియు భాస్కర క్షేత్రం అని అత్యంత ప్రసిద్ధిగాంచింది. ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు ఇక్కడ మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యాన్ని అనుసరించి నవనాథ సిద్ధులచే ప్రతిష్ఠింపబడినటువంటి మూర్తి. ఎప్పుడు కృతయుగంలోనే నవనాథ సిద్ధులైనటువంటి తపస్సంపన్నులచే స్వామివారి యొక్క సిద్ధ ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తయింది. కాబట్టి ఆ నేపథ్యాన్ని అనుసరించి మనకు స్వామివారు ఇక్కడ కృతయుగం నుంచే దర్శనమిస్తున్నారు. మనకి కృతయుగంలో స్వామివారిని సూర్యనారాయణమూర్తి దర్శించుకున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో సూర్యనారాయణమూర్తి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నది. అంటే ఆ భాస్కరుడు స్వామివారిని సేవించడం వల్ల ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని కూడా ప్రసిద్ధిగాంచింది. అలాగే ఈ క్షేత్రము హరిహర క్షేత్రం. ఎందుకు అంటే ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారుగా ఉండి మనకి లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రంలో మనకి ఏ కార్యక్రమం చేసినా కూడా శివకేశవులు ఇద్దరు కూడా 2 పల్లాకి సేవలు, 2 పెద్ద సేవలు, రథోత్సవాలు చేసిన ఇరువురికి కూడా చేయడం ఇక్కడ పరిపాటి. విశేషమైనటువంటి కళ్యాణోత్సవాలు కూడా ఇక్కడ హరిహర ప్రతీకగా వెలిసినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే శివ కళ్యాణం కూడా 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రం హరిహర క్షేత్రం అని ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలో మన దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి దీనికి దక్షిణ కాశీ అని కూడా ప్రసిద్ధిగాంచింది. కాశీలో ఉండేటువంటి ఆ పూజా విధానము, విశేషించి మహానిషి పూజ మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా మనకు ఉత్తర కాశీలో ఎలా జరుగుతుందో ఇక్కడ దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి ఈ క్షేత్రం కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు, మహానిషి పూజ, చంద్రమౌళీశ్వర మూర్తిని అలంకరింపజేసి జరుగుతుంది. అయితే స్థల పురాణ ఆధారంగా భాస్కర క్షేత్రం ప్రసిద్ధిగాంచిన తర్వాత ఇంద్రుడు వృత్రాసుని యొక్క సంహారం ద్వారా తనకు బ్రహ్మహత్యా పాతకాన్ని చుట్టుకున్నాడు. అలా బ్రహ్మహత్య పాతకము ఆయనను ఎటువైపు వెళ్ళినా కూడా వెంబడించింది దాన్ని అనుభవింపజేయడానికి. ఆయన ఎన్ని దిక్కులా పరిగెత్తినా కూడా స్వామివారిని ఈశాన్య దిక్కులో ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించినంత మాత్రం చేత తన యొక్క బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందినాడని కూడా మనకు స్థల పురాణ ఆధారంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకున్నాడు కృతయుగంలోనే, అలాగే ఇంద్రుడు వృత్రాసుని వల్ల పొందినటువంటి బ్రహ్మహత్య పాతకాన్ని కూడా స్వామివారిని దర్శించడం వల్ల తన యొక్క బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తుడైనాడు. అలాగే ఈ క్షేత్రంలో విశేషించి మనకి రామచంద్రమూర్తి త్రేతాయుగంలో వనవాస సమయంలో సీతా సమేతుడై స్వామివారిని దర్శించినట్టుగా కూడా మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యం ఉంది. అలాగే ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపది సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి ఈ క్షేత్రంలో వారు కొలువై స్వామివారిని సేవించినట్టుగా మనకు అమ్మవారిని ద్రౌపది సేవించినట్టుగా ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామివారికి అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో ఆ భీముడు సేవించినట్టుగా స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో నకుల సహదేవులు ఇద్దరు కూడా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సోమేశ్వర, ఉమామహేశ్వర స్వామి 2 దేవాలయాలను వారు ప్రతిష్ఠించి సేవించినట్టుగా, అలాగే అర్జునుడు బాలరాజేశ్వరుణ్ణి సేవించినట్టుగా స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈశాన్యంలో అది మనకు కనబడుతుంది. ఆ బాలరాజేశ్వరుని సేవించినట్టుగా. అంతేకాకుండా ఈ క్షేత్రం మనకు ప్రాచీనంగా చారిత్రకమైనటువంటి నేపథ్యం చూస్తే మనకు చాళుక్యులు తెగకు సంబంధించినటువంటి వేములవాడ చాళుక్యులు అనేటువంటి రాజులు ఇక్కడ వేములవాడ కేంద్రంగా రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టుగా, వినయాదిత్య మల్లుని యొక్క కుమారుడు మొదటి అరికేసరి, ఆ తర్వాత 2వ అరికేసరి, 3వ అరికేసరి వారు పాలించినటువంటి సందర్భంలో ఇక్కడ స్వామివారికి ఆలయ నిర్మాణం మొదలైనటువంటి కట్టడములు, ఈ యొక్క స్థలానికి సంబంధించినటువంటి దానము విషయాలన్నీ కూడా మనకు శాసనం ద్వారా తెలుస్తుంది. అట్టి శాసనము ఇప్పటికీ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో భద్రపరిచి ఉంది.
అంటే ఎవరి యొక్క స్థలాన్ని మనకు అందించారు, ఏ రాజుల కాలంలో అందించారు అనేటువంటి విషయం కూడా మనకు ఆ శాసనం ద్వారా ఈ వేములవాడ చాళుక్యులకు సంబంధించినటువంటి ఆ రాజుల నేపథ్యము, ఈ ఆలయానికి ఉండేటువంటి అనుబంధం సంబంధం అంతా కూడా మనకు చారిత్రక నేపథ్యం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో విశేషించి స్వామివారికి ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కుబడి ఉంది. అది కోడె మొక్కుబడి అంటారు. ఈ కోడె అనేది స్వామివారి యొక్క వాహన స్వరూపం. అంటే ఆ వృషభేశ్వరుడు అంటాం మనం, ఎద్దు, వృషభం అంటే ఎద్దు. అటువంటి వృషభేశ్వరుడుగా ఇక్కడ సమస్త లక్షలాది మంది భక్తులు ముందుగా కోడె సమర్పించుకొని స్వామివారికి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ కోడె యొక్క స్వరూపం ఏమిటి అంటే మనకు ధర్మదేవత, కోడె అంటే ధర్మదేవత స్వరూపం. ఇటువంటి ధర్మదేవత మనకు సముద్రపు ఒడ్డున తపస్సు చేసి ఈశ్వరుని చేత వరం పొందిందట. వాహనం తే భవిష్యామి సర్వదా లోక పూజిత అనేటువంటి స్వామి, నీ యొక్క వాహనంగా ఉండేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి కోరితే అప్పుడు పరమేశ్వరుని ద్వారా వరం పొంది ఆ ధర్మదేవత సమస్త లోకులతోటి పూజింపబడతావు, నా యొక్క వాహనంగా ఉంటామనేటువంటి వరాన్ని పొంది రోజు నిత్యం కూడా లక్షలాది మంది భక్తులు ఆ వృషభేశ్వరుడు స్వరూపంలో ఉండేటువంటి ధర్మదేవతకు పూజించి కోడె మొక్కుబడి చెల్లించి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆలయంకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నేపథ్యం, ఈ ఆలయ ప్రాంగణంలో విశేషమైనటువంటి దేవతా స్వరూపాలు మనకు కనబడతాయి. ఒకవైపు ఏకాదశ రుద్రుల స్వరూపంలో కోటిలింగములు అనేటువంటి వరుసతో కోటిలింగములు కనబడతాయి. కోటిలింగములు అంటే అవి 11 రుద్ర స్వరూపాలు. అలాగే బాలా త్రిపుర సుందరి 8 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మూర్తి ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ప్రతినిత్యం కూడా లక్షలాది మంది భక్తులు కుంకుమార్చనలు చేసుకునేటువంటి స్థలంగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అంటుకుంటుంది బాలా త్రిపుర సుందరి రూపంలో. విశేషించి ఈ ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా ప్రతినిత్యం జరుగుతుంటుంది. భక్తులందరి యొక్క సౌకర్యార్థం కూడా ఇక్కడ ప్రతి మంగళవారం అందరూ ఆర్జిత సేవ కూడా దానికి రూపొందించడం జరిగింది. అంటే ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా జాతకంలో ఉండేటువంటి కుజదోషములు, అలాగే కాలసర్ప దోషములు, నాగదోషములు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం కావడం, సంతానం లేనటువంటి వాళ్ళకు సంతానం పొందడం మొదలైనటువంటి సంకల్ప నిమిత్తము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా భక్తులందరూ కూడా పూజలు అందుకుంటారు. మేధా దక్షిణామూర్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయం మనది. సహజంగా దక్షిణామూర్తి స్వరూపం అంటే మనకు ఒక వటవృక్షం కింద 4 ఋషులు అంటే సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి ఆ 4 కూర్చొని ఉంటే ఆయన దక్షిణామూర్తి స్వరూపంలో అర్ధనిమీలిత నేత్రుడే మనకు దక్షిణామూర్తి స్వరూపం కనబడుతూ ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే స్వామివారికి ఉత్తర భాగంలో మేధా దక్షిణామూర్తీశ్వరుడు, ముఖ్యంగా జ్ఞానప్రదాత కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ స్వామి చదువు నిమిత్తము, జ్ఞాన నిమిత్తము విశేషంగా స్వామివారికి ఇక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు తనకున్నటువంటి వ్యాధిని పోగొట్టుకొని ఇక్కడ ధర్మకుండంలో స్నానమాచరించి ఆ బాలరాజేశ్వరుని సేవించినట్టుగా కూడా ఆధారం ఉంది. విశేషించి ఆలయంలో అయితే ముందుగా కానీ లేదా స్వామివారి దర్శనం అనంతరంగా కానీ ఈ ఆలయంలో ఆ బాలరాజేశ్వరుని తప్పకుండా దర్శించాలి. అలా దర్శిస్తేనే మనం స్వామివారికి చేసినటువంటి ఆ పూజ సంబంధించినటువంటి దర్శన ఫలితం అంతా కూడా మనకు దక్కుతుంది అని మనకు ఆ బాలరాజేశ్వర స్వామి యొక్క స్వరూపం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మహిషాసుర మర్దిని అమ్మవారు కూడా కొలువైనటువంటి క్షేత్రం ఇది. ఈ మహిషాసుర మర్దిని అమ్మవారికి స్వామి ఇక్కడ అమ్మవారి యొక్క శరన్నవరాత్ర మహోత్సవంలో ఆ దుర్గాష్టమి రోజు విశేషమైనటువంటి పూజ, మహాపూజ కార్యక్రమాన్ని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ చండీ యాగం జరిగేటువంటి సందర్భంలో కూడా అమ్మవారికి మహాపూజ ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఈ క్షేత్రానికి అనుబంధంగా కూడా మనకు ఇక్కడ అనేక రకములైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయాలు మనకు కనబడతాయి. ఒకటి నగరేశ్వర ఆలయం అని చెప్పి ఈ మొత్తం నగరానికి అందరికి కూడా ఒక ఆధిపత్యం, ఆ చక్క ఈ నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్ష ఉండడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి శిల్ప సంపదను దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మాణం గాయించారు. అలాగే బద్దిగ భూపతి అనేటువంటి రాజు నేపథ్య సందర్భంలో ఇక్కడ బద్ది పోచమ్మ అని గ్రామ దేవత, శీతల దేవత అనేటువంటి పేరుతో ఇక్కడ ఈ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శిస్తారు. సోమవారం దర్శించారంటే తెల్లవారి మంగళవారం నాడు ఆ బద్ది పోచమ్మకు ప్రత్యేకమైనటువంటి మొక్కుబడి బోనం సమర్పించుకొని వెళ్తుంటారు.
గ్రామ ప్రజలందరూ కూడా ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా ఆ గ్రామ దేవత శీతల దేవతకు అర్చన చేసిన తర్వాతనే ఆ ఇంట్లో శుభకార్యం జరుపుకుంటారు. అటువంటి గ్రామ దేవత స్వరూపమైనటువంటి శీతలాదేవి బద్దిపోచమ్మ అనేటువంటి పేరుతో ఈ యొక్క క్షేత్రంలో వెలిసింది. అలాగే భీమేశ్వరుడు, మనం భీముడు అని చెప్పి అన్నాను. అయితే పశ్చిమ చాళుక్యుల సందర్భంలో ఆ భీమేశ్వర ఆలయ నిర్మాణం చూస్తే మనకు ఆ పశ్చిమ చాళుక్యుల సందర్భంలో ఆలయ నిర్మాణం గావించినట్టుగా కూడా మనకు చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ క్షేత్రానికి అనుబంధ దేవాలయంగా విశేషించి గుట్ట మీద వెలిసినటువంటి నరసింహస్వామి వెలిసినటువంటి నాంపల్లి గుట్ట అంటారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామితో ఉన్నటువంటి రూపం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఆ నరసింహస్వామిని కూడా ఇక్కడ దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో విశేషమైనటువంటి ఉత్సవాలు మహాశివరాత్రి నాడు స్వామి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి వ్యాప్తమే ఉంటుందో అది మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి నాడు లింగోద్భవుడే ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి స్వామివారికి విశేషమైన 3 రోజుల పాటు ఆ అర్ధరాత్రి సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము 11 మంది ఋత్వికులతోటి పంచామృతములతోటి అనేక రకమైనటువంటి పండ్ల రసములతోటి విశేషమైన అభిషేకం కూడా చేయడం జరుగుతుంది స్వామివారికి. పాల్గొన మాసంలో కామదహనం తర్వాత అంటే మన్మథ దహనం తర్వాత వచ్చేటువంటి పాల్గొన బహుళ విధియతో ఆరంభమై 5 రోజుల పాటు స్వామివారికి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ఉగాదితో ఆరంభించి ఇక్కడ వసంత నవరాత్ర ఉత్సవాలు అంటారు, దాన్నే రామనవరాత్రులు అంటారు. శ్రీరామనవమి పర్యంతం 9 రోజుల పాటు ఇక్కడ రామచంద్రమూర్తికి పంచోపనిషత్ ద్వారా మహాభిషేకము చేయడం జరుగుతుంది. రామ కళ్యాణం కూడా హరిహర ప్రతీకగా అనాదిగా ఈ క్షేత్రంలో రామ ఆ కళ్యాణాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు ఈ స్వామివారికి తరలి వస్తారు. ఇటు శివ కళ్యాణం అటు రామ కళ్యాణ నేపథ్యం ఉన్నటువంటిది. అలాగే అమ్మవారి యొక్క ప్రీత్యర్థం శరన్నవరాత్రి మహోత్సవాలు, విశేషించి లక్ష్మీ గణపతి ఆలయం మన లోపల స్వామివారికి ఆ లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదేవి ఇక్కడ ఎడమ తొడపై కూర్చున్నట్టుగా మనకు స్వామివారి ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహంతో కూడినటువంటి గణపతి లక్ష్మీ గణపతి అంటారు. అటువంటి గణపతిని ఆరాధన చేస్తే ఏ రకమైనటువంటి చింత అంటే కోరిక ఉన్నా కూడా వెంటనే సిద్ధించేటువంటి మూర్తి, ఎంతో అందమైనటువంటి మూర్తి కలిగినటువంటి లక్ష్మీ గణపతి వెలిసినటువంటి ఆలయం. అలాగే అమ్మవారు రాజరాజేశ్వరి దేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి అనేటువంటి పేరుతో ప్రతినిత్యం కూడా అక్కడ పూజలు అందుకుంటూ ప్రతి శుక్రవారం చతుషష్ఠి పూజ, అలాగే నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైనటువంటి పూజలు అమ్మవారికి చేయడం జరుగుతూ ఉంటుంది. లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి రేవతి నక్షత్ర మహోత్సవ సందర్భంగా పంచోపనిషత్ ద్వారా మహాభిషేకము, రామచంద్రమూర్తికి పునర్వసు నక్షత్రంలో విశేషమైన అభిషేకము, అలాగే స్వామివారికి శ్రావణ మాసం 4 సోమవారాలు, కార్తీక మాసంలో 4 సోమవారాలు, ప్రతి మాస శివరాత్రి, అలాగే మహాశివరాత్రి, అలాగే ప్రతి ఆర్ద్ర నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని కూడా విశేషమైనటువంటి పూజలు స్వామివారికి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాజరాజేశ్వర స్వామివారు లక్షలాది మంది కుటుంబాలకు విలవేలుపు దేవత. ఏ ఇంట్లో శుభకార్యం చేసినా కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి క్షేత్రంలోనే అటు శుభకార్యం చేసుకుంటారు. విశేషించి ఇక్కడ పుట్టి వెంట్రుకలు చేసుకునేటువంటి వాళ్ళు స్వామివారికి ఇక్కడ సమర్పించుకునే వెళ్తారు. అలాగే ఇంట్లో ఏ శుభకార్యం చేసినా స్వామివారి దర్శించుకుంటారు. ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా ఈ క్షేత్రానికి వచ్చిపోయేటువంటి ఆనవాయితీ. ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతర ఉంటుందంటే అక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా రాజన్నను దర్శనం చేసుకుంటాడు. అలాగే ఒక కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఆ దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరూ ముందుగా రాజన్నకు దర్శనం చేసుకున్నాగానే ఇతరు. కాబట్టి ఒక యాత్రార్థమై వెళ్ళిన ఒక శుభకార్యాన్ని ఇంట్లో తలపట్టిన ముందుగా ఈ ఇంటి దేవతగా ఇలవేలుపు దేవతగా ఉండేటువంటి మన రాజరాజేశ్వర స్వామివారు కొన్ని కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఇలవేలుపు దేవతగా ఉండేటువంటి క్షేత్రం కలిగినటువంటి క్షేత్రం ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రం. అత్యంత వైభవంగా భాసిల్లుతుంది. లక్షలాది మంది భక్తులు ఇక్కడ ప్రతినిత్యం కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అటువంటి క్షేత్రము యొక్క గొప్పతనం, వైభవం మనందరికీ కూడా తెలవాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం అందరికీ తెలవాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ క్షేత్రానికి వస్తే ఏం జరుగుతుంది అంటే కళ్యాణం జరగనటువంటి వాళ్ళ కళ్యాణం, స్వామివారికి నిత్య కళ్యాణం, ప్రతినిత్యం కూడా ఆ కళ్యాణం జరిపిస్తే వెంటనే వివాహం కానటువంటి వాళ్ళందరూ కూడా వివాహం జరుగుతుంది. అలాగే సంతానాన్ని ప్రీత్యర్థమే కోడె మొక్కుడు బయట అయితే చిన్న పిల్లవాళ్ళను గుండములో స్నానం చేసి స్వామివారికి కోడె మొక్కుబడి సమర్పించుకొని వెళ్తూ ఉంటారు. అంటే సంతానం లేనటువంటి వాళ్లకు వెంటనే సంతానం కలుగుతుంది.
విశేషించి ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్యంలో ధర్మకుండం ఉంటుంది. అందుకే మనకి పశ్యంతి యాత్రిక జనాస్తవ గోపురాగ్రం ఆయాంతి భూసురగణాస్తవ ధర్మకుండం ధ్యాయంతి తాపసవరాస్తవ మంత్రమూర్తిం లేంబాళవాటిక విభో తవ సుప్రభాతం. ఆ ధర్మకుండ క్షేత్రానికి ఉండే ప్రాధాన్యత చాలా గొప్పనైనటువంటిది. మనకు సాధారణంగా కాశ్యాంతు మరణం ధ్రువం అంటారు. అంటే కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది, శ్రీశైలంలో శిఖరాన్ని దర్శనం చేస్తే మోక్షం వస్తుంది. కానీ స్వామివారి యొక్క క్షేత్రంలో స్వామివారి ఆలయ ఈశాన్యంలో ఉండేటువంటి ఆ ధర్మకుండంలో ఎవరైతే స్నానం ఆచరించి కేవలం ధర్మకుండం అని నోట ఉచ్చరించినంత మాత్రం చేత మోక్షం ఇస్తారని చెప్పి మనకు స్థల పురాణ ఆధారం చెప్తుంది. అటువంటి ధర్మకుండంలో ముఖ్యంగా జ్వాలాముఖి కూడా మనకు లోపల పూడిక తీసినప్పుడు కనబడుతుంది ఆ విగ్రహం. అంత గొప్పనైనటువంటి విగ్రహం. ఎంతో మంది భక్తులు ఆశ వదులుకోమని చెప్పినటువంటి వైద్యులు చెప్పినా కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసి ధర్మకుండలో స్నానం ఆచరించి అటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగించినటువంటి భక్తులు ఎంతో మంది ఈ క్షేత్రానికి వచ్చి వాళ్ళ యొక్క రుగ్మత తొలగించడం చక్కగా ఆరోగ్యవంతులైనటువంటి సందర్భం మనకు ఆ ధర్మకుండం అనేది ఈశాన్యంలో వెలిసినటువంటి కుండం చాలా గొప్పనైనటువంటిది. అందులో ఆ స్నానం ఆచరించి తడిబట్టలతోటే స్వామివారిని దర్శనం చేసుకొని కోడ మొక్కుబడి సమర్పించుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఎంత భక్తి ప్రపత్తులతోటి, ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎటువంటి కోరికలు తీరుతున్నాయో మనకు వస్తున్నటువంటి ఆ ప్రజలందరినీ చూస్తే మనకు కలుగుతుంది. అంత గొప్పనైనటువంటి క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. ఓం స్వస్తి.